హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా టెస్ట్ మ్యాచ్లో ఆసీస్ని చిత్తుగా ఓడించింది టీమిండియా. ఈ మ్యాచ్లో ముఖ్యంగా యువ క్రికెటర్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ దుమ్ము దులిపాడని చెప్పుకోవాలి. ఆయన ఏకంగా రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లను తీశాడు. మొదటి ఇన్నింగ్స్లో ఆడిన రెండో ఇన్నింగ్స్లో మాత్రం చెలరిగిపోయాడు సిరాజ్. ఇప్పుడు ప్రస్తుతం మనం మొహమ్మద్ సిరాజ్ ఇంటి దగ్గర ఉన్నాము. ముఖ్యంగా వెనుకల కనిపిస్తున్న మసీద్లో సిరాజ్ వాళ్ళ ఫాదర్ ఇక్కడ రోజు ప్రార్థన చేసేవారని తెలుస్తుంది. అలాగే ఈ మసీద్లో కూడా ముఖ్య సలహాదారు కూడా ఆయన వ్యవహరించాడని తెలుస్తుంది. ఇప్పుడు మొహమ్మద్ సిరాజ్ కోసం మాట్లాడడానికి ఇక్కడ ఆయన సన్నిహితులు ఉన్నారు. హలో బ్రో, హౌ ఆర్ యూ? ఫైన్. చెప్పండి, ఎలా ఉంది మీకు ఇప్పుడు? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు దట్ మొహమ్మద్ సిరాజ్ ప్లేయింగ్ వెల్. దిస్ ఈజ్ అదే మస్జిద్ ఉంది ఇక్కడ. అది మస్జిద్ అంటే అబూబకర్ సిద్దిక్. ఇక్కడ ఫాదర్ వస్తా డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడ 5 times ప్రే చేస్తారా. అండ్ తర్వాత సపోర్ట్ చేస్తారా సన్. హిజ్ ఫాదర్ ఆటో డ్రైవర్. బట్ అట్లాంటి అంటే ఇప్పుడు దానికోసం ఇది అయిపోయింది. ఎట్లాంటి అంటే ఇప్పుడు మీ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు అక్టోబర్లో టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. అక్టోబర్ స్టార్టింగ్లో ఇస్ ఫాదర్ లంగ్స్ ప్రాబ్లం ఉంది. సో లంగ్స్ ప్రాబ్లం ఉంది కదా, దానికోసం ఇప్పుడు ఎమర్జెన్సీలో డెడ్ అయింది. ఇప్పుడు సిరాజ్ భయ్ అయిందే ఆప్షన్ ఉంది కదా ఇట్లా వస్తా లేదా. బట్ నీ సిరాజ్ ఇక్కడ రాలే, ఎందుకంటే ప్రెషర్ ఉంది కదా. ఫస్ట్ మీకు సపోర్ట్ చేసిన ఇండియా టీం దానికోసం రావట్లే. సపోర్ట్ తర్వాత అది స్ట్రగల్ వెల్ అగైన్ సపోర్ట్ చేస్తారా విరాట్ కోహ్లీ సార్. తర్వాత అంటే MS ధోని సార్. 2 person who support Siraj bhai. Later he did not go back. He did well in Adelaide test. Again the one more test, 2 tests. So he got last test 5 wickets. Why? Because his father said that his father dream is that his father dream to his son to play international cricket. So he play very international cricket, and his father also very seeing from the app. He is very happy because he is very playing well. Now he is appointed. I say now next match is coming England. So he appointed as a England. So match is starting from the 4th. So he also playing like he is making practicing. సో సిరాజ్ భాయ్ ఈజ్ నో సో మచ్ బిజీ. అట్లాంటి అంటే ఇప్పుడు మంచి ఉంది. ఇప్పుడు కొంచెం వర్క్ చేస్తారు. స్ట్రగల్ ఉంది, వెల్ టాలెంటెడ్ ఉంది, ఏం ప్రాబ్లం లేదా. అంటే ఇప్పుడు స్టార్టింగ్లో ప్రాబ్లం ఉంది, 2014లో ప్రాబ్లం ఉంది, 15లో ప్రాబ్లం ఉంది. అంతే డబ్బులు లేదా ఏం లేదా, ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదా, సెట్ అయింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లే చేస్తున్నా. తర్వాత 1 more అంటే రవి శాస్త్రి కోచ్ ఉంది కదా, రవి శాస్త్రి కోచ్ ఆల్సో ఇది హెల్ప్ చేసిన, బ్యాటింగ్ కోచ్ ఆల్సో హెల్ప్ చేసిన. సో వెరీ వెల్ ఉంది. ఇప్పుడు సిరాజ్ భాయ్ నో 28 or 27 he will go for Chennai for England and test is a match in Hyderabad in India only. So he also planning to do well. Very talented guy, he is playing well. Thanks for the support. ఫస్ట్ మీ సిరాజ్లో ఇక్కడ ఏమంటే ఇది గ్రౌండ్, ఇక్కడ చిన్న గ్రౌండ్ ఉంది ఇట్లా ఫస్ట్ లాన్సర్లో. ఇక్కడ ప్లే చేస్తారా మీ చూద్దాం అంటే ఇట్లా మీ ఫ్రెండ్స్ చూద్దాం. కొంచెం మీ ప్రాక్టీస్ చేస్తున్నా, కొంచెం హార్డ్ వర్క్ చేస్తున్నా. తర్వాత హీఈస్ వెల్ దెన్ హీస్ గో ఫర్ సెకండ్ లెవెల్ ఇన్ ద సెన్స్ అండర్ 16 not 19 again. So he play for Hyderabad. He Mustaq Ali trophy. So he did well. He's taken the wickets very well. So again he got the chance in IPL. 2018 he got a 17 or 18 something. He got the chance in IPL. Later he get the pickup wickets. First he play for the India. He play for the IPL Hyderabad Sunrisers. 1 year he play for Hyderabad Sunrisers. 2 years playing continue RCB 19-20. So in the sense he is playing well. So he is taking the wickets in 19 and 20 continuously in IPL. So he's supporting the Virat Kohli, lot of supporting by the Virat Kohli. You has listened to the interview also that he is supporting Virat Kohli and Mr. Dhoni also, Dhoni sir also. And the Virat sir also is helping to him. So that he is encouraging him and doing well. So again he got a chance in before he get a chance in Sri Lanka tour. You also know
So in Sri Lanka tour, he got the chance. He's taken somewhat wicket. He did very well there also. Again after Sri Lanka tour, he go for the IPL. IPL he has the best and best in this IPL in Dubai. We have last year. He's got how many wickets? You know, everybody I know. Something like 5 wickets taken in IPL and given the less amount. That's a world record. So that is why he is appointed. I say test for Australia tour. In Australia tour, when he gone for Australia tour, so he got a chance there. So he playing and practicing there. I know his father also. So that time he's playing and practicing. Suddenly has happened the case that his father has died. So he got the chance to come or know what about the flights. I don't know. His father also dead. Though he struggled so hardly. So he played net test and everything. Later he got again. Virat Kohli sir helped him to get the chance. Then he played the first test in Australia.